యావరేజ్ ఉంది బ్రో. ఏమంత మూవీ అంతేం బాగాలేదు, మా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత ఏం లేదు. ఓకే, అందరు ఒకసారి చూడొచ్చు అంతే, అంతే ఒకసారి చూడొచ్చు. మేమైతే మాకు కొద్దిగా నిద్ర వచ్చినట్లు అనిపించింది థియేటర్ లో, అంతే. అంటే ఏంటి మనకి బాలీవుడ్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే మనకు అలవాటు పడకనా? అట్లా కాదు బ్రో, అక్కడ డైరెక్షన్ సరిగ్గా తీయలేదు అంతే. కొద్దిగా అంటే ఎమోషన్స్ దాని గురించి అదేం అంత లేదు. ఎప్పుడు ఎక్కువ ఫైట్లు అదేమంతా అంటే ఈ సీజే గురించి వీటి గురించి మాట్లాడుతున్నా, వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? దానికి ఏం ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు, మామూలుగా ఒకసారి చూడొచ్చు. ఎన్టీఆర్ కోసం పోండి అంతే. ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది. ఆ బాడీ గానీ ఆ లుక్స్ గురించి ఊరికే అనవసరంగా బయట ట్రోల్ చేస్తారు కదా. ట్రోల్స్ ఏం లేదు బ్రో, ఈ బాడీ మాత్రము అదంతా బాగా, యాక్టర్స్ మాత్రం బాగా చూపించినారు, చాలా బాగుంది. డైరెక్టర్ ఎవరు నేరేషన్ లో స్లోగా ఎన్టీఆర్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, బాగా హైలైట్ చేశారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ కూడా కట్అవుట్ భారీ పెట్టినారు, కట్అవుట్ బాగా పెట్టినారు. అంత 51 years వచ్చి కూడా ఇంకా అంత పెట్టుకున్నారు అంటే గ్రేట్. గురించి ఎక్కువ చెప్పాడు ఎన్టీఆర్ అన్న, ఉన్నాయా ట్విస్ట్లు అంతేం లేవు బ్రో. ఓకే యావరేజ్ చూడొచ్చు. బాగుందా ఎన్టీఆర్ అన్న? ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగున్నాయి, స్టోరీ కొంచెం తక్కువ, స్టోరీ డౌన్ ఉందా? గ్రాఫిక్స్ అంతా బాగుందా? ఓకే. హృతిక్ రోషన్ గారి గురించి ఎట్లుంది? హృతిక్ రోషన్ యాజ్ ఇట్ ఇస్ స్టైలిష్ హ్యాండ్సమ్. అంటే ఎంటర్టైనింగ్ గా ఉందా సినిమా? సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంది, బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మూవీ. బాలీవుడ్ స్టైల్, ఓకే. అది మైండ్ లో పెట్టుకోవస్తే బాగుంటుంది. యా, థ్యాంక్ యూ. ఎట్లుంది సినిమానా? బాగానే ఉందా? బాగా సూపర్. బాగా నచ్చిందనా? బాగా నచ్చింది. సూపర్. ఎట్లుంది సినిమానా? బాగుందనా? ఇటు కొట్టారు ఎన్టీఆర్ అన్న? బాగుంది సినిమా, సూపర్ గా ఉంది. యాక్టింగ్ ఎట్లుంది? ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎట్లుంది? హృతిక్ రోషన్ యాక్టింగ్ ఎట్లుంది? హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. ఎన్టీఆర్ ని బాగా హైప్ చేసినారు సినిమా, డామినేట్ చేశాడా? చాలా చాలా బాగుంది. ఓకే బ్రో, సినిమా అయితే ఓకే, కానీ కొంచెం ఏదో కొంచెం స్లో అయినట్టుంది, మధ్యలో కొంచెం లాగ్ అయినట్టు. ఓకే. అంటే సీజీ గురించి ఎక్కువ కంప్లైంట్ వస్తుంది, సీజీ గ్రాఫిక్స్ మీద. గ్రాఫిక్స్ ఓకే, బాగుంది, పర్లేదు, చాలా బాగుంది. బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్. అవును. ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్? బాగానే హ్యాండిల్ చేశాడు. ఓకే బ్రో, కొంచెం. అవును. క్లైమాక్స్ బాగుందా? ఇంటర్వెల్ బాగుందా? క్లైమాక్స్ బాగుంది. ఎన్టీఆర్ అన్న లుక్ ఎట్లుంది? మెయిన్ ఎన్టీఆర్ అన్న లుక్ సూపర్, సూపర్. సినిమా మాత్రము ఎన్టీఆర్ అన్న డబల్ కాలర్ అయితే చెప్పినాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంది. ఎన్టీఆర్ లుక్స్ మాత్రము ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ಯಾವ డైరెక్టర్ కూడా అట్లా చూపించండి, అట్లా ఏ సినిమా అట్లున్నాడు, అంత బాగున్నాడు ఎన్టీఆర్ అన్న. సూపర్ గా హాలీవుడ్ రేంజ్ లో ఎట్లున్నాయి లుక్స్, అంత బాగున్నాడు. డ్రెస్సెస్ అంతే. ఎన్టీఆర్ అన్న ఎంటర్ అయినప్పుడు హృతిక్ రోషన్ కూడా కనిపించలేదు, అంత బాగా కనిపించినాడు, అంత బాగా తీసిండారు. ఎన్టీఆర్ సినిమాలోనే ఇది ఒక రేంజ్ లో పోతుంది, డబల్ కలర్ అయితే చెప్పినాడు, అదే రేంజ్ లోనే ఉంటారు ఫ్యాన్స్ అంతా. జై ఎన్టీఆర్. మ్యూజిక్ ఎన్టీఆర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆ మ్యూజిక్ మనం వింటేనే ఆ తర అవుతారా. హృతిక్ రోషన్ ఎంటర్ అయినప్పుడు అంత లేదు, ఎన్టీఆర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆ బీజిఎం లెవెల్లే ఒకతారా, అంత బాగుంది. జై ఎన్టీఆర్. అంతా సైతం సూపర్ ఉంది. 2 కాలాలు కాదు 10 కాలాలు ఉంటే 10 కాలాలు ఎత్తల్లా సినిమా, ఆ రేంజ్ లో ఉంది. క్లైమాక్స్ అయితే ఆ రేంజ్ లో ఊపుంది. ఇంటర్వెల్ ఇంకా హైయే. ఇంట్రడక్షన్ సీను అన్ని అదిరిపోయాయి. బీజం అయితే పక్కా చాలా ట్విస్టులు ఉన్నాయి. కథ మొత్తం ఎన్టీఆర్ నుండి తిరుగుతా ఉంటుంది. యాక్టింగ్ సూపరు, మామూలుగా లేదు, ఇంకా మాటలు రాలా అయితే చెప్పడానికి. అంటే ట్రోల్స్ కోట చెప్తున్నా, ఎవరు ఆపలేరు ఇంకా, అంతే. ఎవరు ఆపలేరు. ఎన్ని ట్రోల్ చేసుకున్నా కూడా ఎవడు ఏం ఆపలేడు. బానే ఉంది బ్రో, బానే ఉంది బ్రో. ఇట్టే బ్రో, స్లో అంటే కొద్దిగా స్లో అనిపిస్తుంది బ్రో, అంతా బానే ఉంది. చూసేయచ్చు. డైలాగ్స్ బాగున్నాయి, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది బ్రో. రావాలి. హృతిక్ రోషన్ ఆల్వేస్ పర్ఫెక్ట్ బ్రో. వార్ వచ్చిందే ఆయన నుంచి, సో వార్ 2 ఆయన నుంచే వస్తుంది అంతే. పర్లేదు బ్రో, అటు వచ్చి అటు వెళ్ళిపోద్ది అంతే. పెద్దగా అంటే ఏం లేదు, ఊరికే ఉంది హీరోయిన్ గా అంతే. తనని చెప్పేశారు కాబట్టి తను ఉంటది అంతే. వీళ్ళిద్దరే. ఎన్టీఆర్ కొద్దిసేపు తర్వాత వస్తాడు, వచ్చిన తర్వాత నుంచి వెళ్ళనే వెళ్ళడు స్క్రీన్. ఓ బ్రో, క్లైమాక్స్ హైలైట్ ఫైట్ సీన్ ఉంటది కదా ఇద్దరి మధ్యన. సో ఫైట్ సీన్ తర్వాత ట్విస్ట్ ఉంటది, ఆ ట్విస్ట్ కొంచెం హైలైట్. ఎంగేజింగ్ గా ఉంది. ఓ బ్రో, కొద్దిగా ఓకే అనిపిస్తా. ఓకే ఓకే నైస్ బ్రో, థ్యాంక్ యూ. మూవీ
సూపర్ గా ఉంది. ఫైట్ సూపర్, ఎన్టీఆర్ మూవీ సూపర్, యాక్టింగ్ సూపర్, సాంగ్స్ అయితే పిచ్చగా ఉన్నాయి. సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి సార్. నిజంగానే ఫస్ట్ ఫైట్ సూపర్ సూపర్ సూపర్. సినిమా థియేటర్ అద్దరిపోయింది. అసలు ఎన్టీఆర్ ఇట్లా ఎప్పుడు చూపించలేదంట ఏ సినిమాలో. సూపర్ గా ఉంది. ఈసారి ఇంకా బాగుంది. చాలా బాగా చూపించారు. బాగుంది. ఆయన ఆయన ఇంకా సూపర్. ఆయన యాక్టింగ్ గానీ, డాన్స్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ ఇరగదీసిండు. చాలా బాగుంది. ఇద్దరిది కాంబినేషన్ బాగుంది. ఎక్కడ బోర్ అనిపించలేదా? ఎక్కడ బోర్లే. బాగుంది. చూడొచ్చు. బాగుంది.